ఇక ప్రేరణ సిద్ధులతో ఘన పెళ్ళికి టైం దగ్గర పడింది. ఈలోపు నిజం నిరూపించండి. ప్రేరణ మీ నాన్న ఎక్కడ? కనీసం మీ అమ్మ ఎక్కడ? నిజంగా మీ అమ్మ నిన్ను కనుంటే తనైనా వచ్చేది. మీరంత గొప్పవాళ్ళైతే మీ అమ్మని ఇక్కడికి తీసుకురండి. నీకంటే మీ అమ్మే గొప్పది అని చప్పట్లు కొట్టి ఒప్పుకుంటా. మీ అమ్మని తీసుకురండి అని ఘన అంటాడు ప్రేరణతో. దాంతో ప్రేరణ ఐశ్వర్యకి సైగ చేస్తుంది. రేయ్! నువ్వు మా అమ్మ గురించి ఎన్ని మాటలనేందుకు ఊరికే ఉన్నానో తెలుసా? కాసేపు ఆగు తెలుస్తుంది అని ప్రేరణ ఘనతో అంటుంది. ఇంతలో ఐశ్వర్య ఇందిరని వీల్‌చైర్ మీద తీసుకొని వస్తుంది. ఘన, ఈశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. విజయ్ నందు మనసులో ఇందిర బతికే ఉందా? బుల్లెట్ తగిలింది చనిపోయింది అనుకున్నానే అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఈశ్వరి అయితే ఘనతో ఏంట్రా ఇది బతికింది చనిపోయిందని అనుకున్నాం కదా! అని అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. చంపేస్తా అని చెప్పాడు కూడా అని ఘన అంటాడు. రేయ్ ఘన! ఏంట్రా చనిపోయింది అనుకున్న ఈవిడ బతికిపోయింది అనుకుంటున్నావా? నీ క్రూరమైన బుద్ధి నాకు తెలుసురా అని ఫ్లాష్ బ్యాక్‌లో ఘన పంపిన రౌడీని సిద్ధు పట్టుకొని బయటకు తీసుకెళ్లడం చెప్తాడు. నువ్విలా చేస్తావని నాకు తెలుసురా అని సిద్ధు అంటాడు. మా అమ్మని చూపిస్తే చప్పట్లు కొట్టి మా అమ్మ గొప్పది అని ఒప్పుకుంటా అన్నావు కదా! అని ఇప్పుడు కొట్టరా చప్పట్లు అని ప్రేరణ ఘనతో అంటుంది. ఈశ్వరి కొడుకుతో ఇప్పుడేంట్రా అని అంటే ఏం కాదులే అమ్మా! ఇందిర ఒకతే ఉంటే ఏం చేస్తారు? అసలైన వాడు మా నాన్న కదా! ఆయన రాలేడు అని ఘన అంటాడు. ఏంట్రా గుసగుసలు? ఇక ఏం చేయలేం. ఏ నుయ్యో గుయ్యో చూసుకొని చచ్చిపోవాలి అనుకుంటున్నారు. అంతే కదా! నీ పతనం చూపించడానికి ఆ దేవుడు మాకు పంపిన మొదటి ఆయుధం మా అమ్మ. నిజం నిరూపించడానికి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుందని ప్రేరణ అంటుంది. మీ అమ్మ ఒక్కతే ఇక్కడ ఉంటే సరిపోదు. మాకు నిజమైన సాక్ష్యాలు కావాలి. ఇది నేను ఒప్పుకోను అని ఘన అంటాడు. ఏయ్ ప్రేరణ! నీకు నేను ఏం చెప్పాను? నీ కన్న తల్లిదండ్రులను ఆధారాలతో సహా చూపించమన్నాను. మాకు అస్సలు నిజం కావాల్సిందే అని ఈశ్వరి అంటుంది. ఇప్పుడు ఇందిర వీళ్ళు తండ్రి లేని పిల్లలుగా పుట్టారు. క్షమించండి. నా వల్ల తప్పు జరిగింది అని అంటుంది కదా! అని ఘన అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అని ఈశ్వరి అంటే ఆవిడ చెప్పడమే కాదు మేము నిరూపిస్తాం. అనుకున్నవన్నీ జరుగుతాయని సిద్ధు అంటాడు. ఆయన ఇక్కడికి రాలేరమ్మా అని ఘన ఈశ్వరితో అంటాడు. ఇప్పుడు అందరూ ప్రేరణ తనని చూడడానికి రెడీగా ఉండండి అని సిద్ధు రంజిత్ గారు అని అంటాడు. దాంతో రంజిత్ మేడ మీదకు వెళ్లి తన మామయ్య రాజశేఖరాన్ని తీసుకొని వస్తాడు. ఘన, ఈశ్వరి ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోతాయి. కళ్ళు పెద్దవి చేసుకొని అలా చూస్తూ ఉండిపోతారు. ఆయన్ని బంధించాం కదరా! ఇక్కడికెలా వచ్చారు? అని ఈశ్వరి అంటుంది ఘనతో. అది నాకర్థం కావడం లేదమ్మా అని ఘన అంటాడు. అమ్మో! వీడు వచ్చేసాడు. నా గురించి కూడా చెప్పేస్తాడా? ఈ రోజుతో నా పని అయిపోయినట్లుందే అని విజయనంద్ అనుకుంటాడు. ఏయ్! నువ్వెందుకిక్కడికొచ్చావు? ఎలా వచ్చావు? అని ఘన అడుగుతాడు. రేయ్! చూడు ప్రేరణ జీవితానికి నువ్వు వేసిన ప్రశ్న మా పెళ్లి జరిపించడానికి దేవుడు పంపిన వజ్రాయుధం వచ్చింది. ఇప్పుడేం చేస్తావని సిద్ధు అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్‌లో రంజిత్ ఘన ఇంటికి వెళ్లి డోర్ తీసి రాజశేఖరాన్ని తీసుకొస్తాడు. ఇక ప్రేరణ ఈశ్వరితో ఇప్పుడు మాటలు రావడం లేదా? అసలు ప్రాణాలతో ఉన్నానని తెలుస్తుందా? మాట్లాడండి అని అంటుంది. రేయ్! ఏంట్రా ఏం మాట్లాడడం లేదు. బుర్ర చెడిపోయిందా? కోమలోకి వెళ్ళిపోయావా? నిజం తెలుసుకొని పైకి పోరా! నీ ఆత్మ శాంతిస్తుంది. మీ నాన్నని మీ ఇంట్లో దాచి ఎవరు కనిపెట్టలేరు అనుకున్నావా? మీ ఇంట్లోనే కదరా! ఎక్కడ దాచినా మేం కనిపెట్టేస్తాం అని సిద్ధు అంటాడు. ఇది మీరు ఊహించలేదు కదా! దెబ్బ అదుర్సు కదా! అని ప్రేరణ అంటుంది. అంతా అయిపోయిందిరా! నిజం తెలిసిపోయిందని ఈశ్వరి అంటే ఆయన నోరు తెరవరులే అని ఘన అంటాడు. సిద్ధు రాజశేఖరంతో ఇప్పటికైనా నోరు తెరిచి నిజం చెప్పు. నీ జీవితాంతం చేసిన పాపాలకు పశ్చాత్తాపం చేసుకున్న రోజు ఇది అని సిద్ధు అంటాడు. ఆయనకు వీళ్ళకి ఏ సంబంధం లేదు. నిజం చెప్పలేరు అని ఘన అంటే నిజం చెప్తాడు అని సిద్ధు అంటాడు. ఇద్దరు చెప్తారు, చెప్పడు అని అనుకుంటూ ఉంటారు. ఇంతలో రాజశేఖరం చెప్తాను అని అంటాడు. నా వల్ల తప్పు జరిగింది. నేను చేసింది చాలా పెద్ద తప్పు. అందరూ వినండి. ఈ ఇందిరకి నేను తాళి కట్టిన భర్తని. నేను మనసా వాచా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భార్య ఇందిర. నా ఇందిరకు నాకు పుట్టిన పిల్లలే ప్రేరణ, ఐశ్వర్య. వీళ్ళే నా కుటుంబం అని రాజశేఖరం చెప్పగానే అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. కానీ ఘన మాత్రం రగిలిపోతూ ఉంటాడు. ఏం చెప్తున్నావు? వాళ్ళు నిన్ను ఏదో చేసి ఇలా చెప్పిస్తున్నారు. మా నాన్నని బలవంతంగా ఇలా చెప్పిస్తున్నారు అని ఘన అరుస్తూ ఉంటాడు. దానికి రాజశేఖరం నాకెవరు బలవంతం చేయలేదు. నేను నిజమే చెప్తున్నా. ఈ నిజం చెప్పడానికి ఆ దేవుడు నన్ను ఇంకా బతికించాడు. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. ఇదే నిజం. ఇందిర నా భార్య. వీళ్ళిద్దరు నా పిల్లలు. నాకు వీళ్ళే ముఖ్యం. నేను ఇందిరను పెళ్లి చేసుకొని కాపురం చేశాను. పరిస్థితుల వల్ల వీళ్ళకి దూరంగా ఉండాల్సి వచ్చింది. వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి నిజం దాచాను. ఇది నిజం అని రాజశేఖరం అంటాడు. ఇదంతా అబద్ధం. నిన్ను ప్రాణాలతో ఉంచను అని ఘన తండ్రి కాలర్ పట్టుకొని నువ్వేం చేసినా ఊరుకుంటా అని అనుకోకు. నిన్ను చంపేసి ఇక్కడే పాతేస్తా. పోరా అని సిద్ధు అంటే లేదు సిద్ధు వీడిక్కడే ఉండాలి. మన పెళ్లి చూడాలి అని ప్రేరణ అంటుంది. దానికి ఘన ఆయన నోటితో చెప్పాడు. సాక్ష్యాలు ఎక్కడా అని ఘన అడుగుతాడు. సాక్ష్యం కూడా ఇస్తానురా అని సిద్ధు ప్రేరణ DNA రిపోర్ట్స్ ఘన ముఖం మీద కొడతాడు. ఘన వాటిని చూసి రగిలిపోతూ ఉంటాడు. మరి ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.